ఏమి తీర్పు చెప్పాడండి. ఆ మూర్ఖత్వం అటువంటిది. వాడు వినడు. వినేవాడైతే ఇప్పుడు చెప్పేవాడిని కృష్ణ, వాడు వినడు. వాళ్ళు వస్తే నేను వస్తా. రాగలిగింది ఒక్కసారి. నాకు ధర్మం వైపు నిలబడాలనుంది. వాళ్ళు వస్తారా? నువ్వు మిగిలినవి చెప్పక్కల్లా, నేనే చెప్పేశాడు. వాళ్ళు వస్తారంటే నేను వస్తా. కృష్ణుడు చెప్పాల, మౌనం వహించాడు. కర్ణుడి వైపు చూశాడు. కర్ణుడు అన్నాడు, ఇక చాలు కృష్ణ, మనం ఇద్దరం ఏం మాట్లాడుకోవాలో అది మాట్లాడాం. రథం ఆపన్నాడు దారుకుంది. కృష్ణ పరమాత్మ అన్నాడు, కర్ణుడా సంతోషంగా వెనక ఖాళీ రథం వస్తోంది కర్ణుడిది. నీ రథం ఎక్కి అంతఃపురానికి బయలుదేరు. నేను పాండవుల దగ్గరికి ఉపప్లవ్యానికి వెడతాను. రథం దిగి మళ్లీ నిలబడి 2 చేతులు జోడించి అన్నాడు, ఒకవేళ గెలవడం అసంభవం, కానీ నీ కృప. గెలవడం అంటూ జరిగితే, ధర్మం గెలిచి నేను గెలిస్తే అక్కడే నీకు నమస్కారం చేస్తా. అలా జరగకపోతే ఈ శరీరం వదిలిపెట్టి అక్కడ పరమేశ్వరుడిగా ఉన్న నీకు నమస్కారం చేస్తా. ఎప్పుడైనా నీకు మాత్రం నా నమస్కారమే కృష్ణ.